ఆడియో లాంచ్లో కూడా చెప్పారు 2008 కదా, 2008లో మీలో హీరోని చూసారు మోహన్ కృష్ణ, ఇప్పుడు మీలో విలన్ని చూసారండి. సో మీకు కొంచెం షాక్ అయ్యారా కథ ఫస్ట్ విన్నప్పుడు? నేనేంటి విలన్ ఏంటి? నేను షాక్ అవ్వలేదు, అది ఎందుకంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్. అంటే మనకి నాకు చాలా చేయాలని అనిపించవచ్చు యాజ్ అన్ యాక్టర్గా, బట్ మన దగ్గరకు వస్తేనే కదా సెలెక్ట్ చేసుకోగలిగేది. నా అంతరికి నేను కథలు రాసుకోలేను కదా. సో ఆల్రెడీ ఈ రోజు దాకా కెరీర్లో నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ వచ్చి మాట్లాడేది కానీ అందరూ వచ్చి మెచ్చుకునే విషయం కానీ ఏంటంటే దట్ ఐ హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ జానర్స్. సో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ట్రై చేశాను, ఒక డబుల్ రోల్ ట్రై చేశాను, ఇంకోటి ఏదో ట్రై చేశాను, ఒక ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి యూనో సోల్ సర్చింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ట్రై చేసాం, ఒక భలే భలే లాంటి ఒక చిన్న డిఫెక్ట్తో ఉన్నవాడి స్టోరీని ట్రై చేసాం, కంప్లీట్ లవ్ స్టోరీలోకి ఎటో వెళ్ళిపోయింది మంచి ట్రై చేసాం, అండ్ అలా మొదలైంది ఇలాంటి ఫన్ ట్రై చేసాం. అన్ని రకాల సినిమాలు చేస్తూనే ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకేదైనా కొత్తది వస్తే బాగుండన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడో తెలియకుండా వెన్ భలే భలే ఈజ్ అ బ్లాక్ బస్టర్, కృష్ణగాడి ఈజ్ అ బిగ్ హిట్, తెలియకుండా ఏంటంటే అందరూ ఇప్పుడు నా ముందు నానికితో అలా మొదలైన లాంటి పెద్ద హిట్ అయింది, ఇంకోటి అలాంటి సినిమా అయితే చేద్దామని ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. అలాంటి నాకు చేయాలనుకుంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్, బట్ ఇలాంటిది చాలా రేర్గా వస్తుంది. సో ఆయన వచ్చి చెప్పిన వెంటనే నాకు అసలు భయం అన్న థాటే రాలేదు. ముందు ఐ గాట్ సో ఎక్సైటెడ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ షుడ్ మిస్, బికాస్ ఇది మిస్ అయితే మళ్ళీ ఎన్ని రెగ్యులర్ కథల తర్వాత మనకు ఒక కథ లాంటిది వస్తుందో అనిపించింది. సో ఇమీడియట్గా నేను అంటే చాలా షార్ట్ టైంలో ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్, ఎప్పటి నుంచి చేస్తున్నాం అన్ని తొందరగా డెసిషన్ తీసుకున్న సినిమా ఇది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా మంది మిమ్మల్ని ఈ ఫిల్మ్ చేయొద్దని, ఇట్స్ నాట్ ది రైట్ ఫిల్మ్ ఫర్ యూ అట్ దిస్ పాయింట్ అని. అంటే పాపం వాళ్ళని తప్పట్లేము. ఎలా అంటే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇంకా దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే కమర్షియల్గా కూడా నేను అన్ని రకాలుగా ఇప్పుడు ఇంకో స్టెప్ ఎక్కేలా అనుకుంటున్నప్పుడు వెన్ దే హియర్ అ కాన్సెప్ట్ లైక్ జెంటిల్మెన్ ఆర్ ఇలాంటి ఒక సెటప్లో ఒక ఫిల్మ్ చేస్తున్నాను అప్పుడు ఏంటంటే వెల్ విషర్సే, తప్పేం లేదు. బట్ అయితే అదేంటి ఇప్పుడు నీ ప్లేస్లో ఇంకే యాక్టర్ ఉన్నా సరే దే వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా, దే హ్యావ్ చూజన్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా. నువ్వు మళ్ళీ కష్టపడి ఎక్కావు మళ్ళీ ఎక్కుతానంటావు ఏంటి అని కొంతమంది ఉద్దేశం. బట్ నేను చూడగలుగుతుంది వాళ్ళు చూడలేకపోతున్నారు. నేనేమి నాకెందుకు నా అంతటికి నేను ఎందుకు అనుకుంటాను నేను కొంచెం వెనక్కి వెళ్దాము, లేదంటే నా దృష్టిలో ఇదే ఆ మెట్టు, నేను నెక్స్ట్ ఎక్కుదాం అనుకుంటున్న మెట్టు ఇదే అనిపించింది. సో నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ సినిమా చూస్తేనే అర్థం చేసుకుంటారని కూడా అర్థమైంది. సో దాని గురించి ఎక్కువ మాట్లాడి లాభం లేదు. సో నేను మాత్రం డెసిషన్ తీసుకున్నాను అండ్ ఐ వెంట్ అహెడ్. అండ్ టుడే ఈవెన్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ no matter what the result of the film is, as an actor I have gone a step up with this film. Yeah, I'm very proud of it. Is that the most important thing for you? No, 100%. That's what stays. No సరే డబ్బులు వచ్చే లెట్స్ సే బోల్డ్ అంత డబ్బులు సంపాదించాం, ఎక్కడో వచ్చాడు ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, అది ఎవడానికి అబ్జర్వ్ చేయడానికి గ్యారంటీ ఉందా? లేదు. కారు కొనుక్కున్నాం, గుద్దడానికి గ్యారంటీ ఉందా? లేదు. ఒకటే గ్యారంటీ ఏంటంటే యాక్టర్గా ఎదిగాం అంతే, మళ్ళీ దిగాం. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎవ్రీ ఫిలిం ఫర్ మీ వాట్ ఐ ఎర్న్ అండ్ వాట్ ఐ డింట్, దానికి అంచనా ఒక మీటర్ ఏదైనా ఉంటే అది పర్ఫార్మెన్సే. సో ఆ రకంగా చూసుకుంటే నేను ఏదైతే నమ్మానో ఎందుకైతే చేశానో ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. జెంటిల్మెన్ ఈజ్ యాజ్ అన్ యాక్టర్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. Seriously, that's a big statement that you're making. Yes. I am lucky that I've been selected to play this, and for me definitely this was the most difficult role. ఇది చేసి ఒక మెట్టు ఎక్కాను అంటే బాగా చేశాను అని కాదు, లేదంటే ఒక ఆరగెన్స్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్ రోల్ టు ప్లే. ముందు అసలు దీన్ని చేయటమే కష్టం, బాగా చేయటం తర్వాత విషయం. అది మీరు చూసి చెప్పండి 17th.